లైక్ ఐ ఆల్వేస్ కీప్ సెయింగ్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ లైఫ్లో అన్నీ చూస్తారు. సో ఒక రకమైన సెయింట్. బట్ మీరు చెప్పిన బ్యాగేజ్ అసలు ఏమీ లేకుండా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్, వెరీ ఏమంటారు అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అండ్ యాక్టింగ్ వైజ్ ఆల్ దట్ చెప్పక్కర్లేదు, ఈజ్ లెజెండ్ కాబట్టి. సో యాజ్ అ పర్సన్ ఐ జస్ట్ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్. తనంటే నేను చాలా సినిమాల్లో చూశాను చెన్నైలో ఉన్నప్పుడు. అండ్ ఎందుకు ఇతన్ని ఇంత ఇబ్బంది పడ్డాడు అనేది సంజు అనే ఒక సినిమా వచ్చింది. అవును, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, చూద్దాం అసలు ఏంటి అనేది వెళ్ళే థియేటర్కి. నిజంగా భలే బాధేసింది సినిమా అంతా అయిపోయిన తర్వాత. అరే పాపం ఇంత మంచి మనిషికి ఇలా జరిగింది ఏంటి. నాకు కూడా అర్థమైందండి యాక్చువల్లీ సినిమా అన్ని చూసి ఆయన మీట్ అయిన తర్వాత. కొంతమంది చెడు చేయటం వల్ల ఇబ్బందులు పడతారు, కొంతమంది అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడతారు. సో ఐ థింక్ ఆయన మంచితనమే ఆయన చాలా ఇబ్బందులు పెట్టేది నా ఫీలింగ్. ఐ డోంట్ నో కానీ ద కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఈస్ బీన్ ఇన్, అంటే మొహటం కొద్దీ అంటే అందరూ నమ్మేస్తారు చూసారా. సో యాజ్ అ పర్సన్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో ఇప్పుడు డిస్కషన్ పెట్టలేదు కానీ బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ యాజ్ అ పర్సన్. అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేసి మనల్ని కదా అందరూ మంచి వాళ్ళే నమ్ముతారు చూసారా. సో దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఓకే, బాగా ఫస్ట్ స్మార్ట్ శంకర్లో బాగా కష్టపడింది సీన్ కానీ సాంగ్ కానీ ఏదైనా ఉందా? ఏం లేదు, అన్ని ఈజీగా చేసా. ఈజీ కాదు, కిక్తో చేశాను అన్ని. అంతే. ఇందులో ఈ క్యారెక్టర్ అదే అంటున్నా, మినిట్ ఐ గెట్ ఇంటు దిస్ క్యారెక్టర్ అసలు వేరే వాళ్ళ సంగతి కాదు కానీ నేను అసలు ఈయన ఎంజాయ్ చేసినట్టు ఎవడో ఎంజాయ్ చేయడు. ఓకే. సో ఆన్ సెట్స్ కానీ అసలు పూరి గారు చెప్తున్నప్పుడు కానీ ఇది కరెక్టా, ఇది తప్ప, నచ్చుద్దా నచ్చదా ఏముండదు. ఓకే, నేను ఎంజాయ్ మాక్సిమం ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేసిన దాంట్లో మీరు ఎంజాయ్ చేస్తే హ్యాపీ, అంతే. ఓకే, ఆ స్లాంగ్ నేర్చుకున్నావా లేకపోతే భర్త నీకు వచ్చేసిందా? లేదండి, యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ పార్ట్లో కూడా ఏంటంటే ఇది బ్యాక్ స్టోరీ, ఇది అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏం లేదు ఫస్ట్ పార్ట్. అసలు ఇది ఎక్కడ ఏంటి, ఎక్కడో పుట్టాడు, ఎవడో పెంచాడు, ఏదో చేసాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ తెలంగాణ హైదరాబాదీ అది ఉంటుంది. సో బేసిక్లీ లొకేషన్లో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డబ్బింగ్ అప్పుడు కూడా హ్యాడ్ తెలంగాణ ఒక అతను ఉన్నాడు, హైదరాబాదీ అతను ఉన్నాడు. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే కళ్ళు మూసుకుని వింటే నాకు తెలంగాణ కుర్రాడు వినపడకూడదు, ఇస్మార్ట్ శంకర్ వినపడాలి. ఓకే. సో హిస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ. సో కొన్ని ఇది కరెక్ట్ అన్నా సరే, ఇఫ్ ఈజ్ నాట్ సౌండింగ్ లైక్ శంకర్ ఐ వుడెంట్ సే ఇట్. అది తప్పైనా సరే ఏదో చెప్తా. ఓకే, ఆ తప్పులోనే మనకు వినపడద్ది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు చిరంజీవి గారు ఛాలెంజ్ ఉంటుంది, ఛాలెంజ్ అంటారు. అవును. ఇప్పుడు అది ఇంగ్లీష్ పదంలో వినపడదు, అది పదం వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు, ఆ సినిమా గుర్తొస్తుంది, అది గుర్తొస్తుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ద ఫ్లాస్ ఆర్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా యువర్ ఫ్లా ఈజ్ యువర్ ఐడెంటిటీ. సో అలా వాడి ఫ్లాస్ ఏంటి నాకు అనిపిస్తుందా లేదా, డూ ఐ ఫీల్ ఇట్ ఆర్ నాట్. సో ఐ థింక్ దాట్ వాజ్ సంథింగ్ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ ఆల్సో. ఇప్పుడు కొన్ని మరీ హైదరాబాదీ కదా, హైదరాబాదీగా మాడదాం అంటే డిస్కనెక్ట్ అయిపోతాం. నేను ఒక అమ్మతో మాట్లాడే సీన్ అయినా ఉందనుకోండి, అక్కడ ప్రాపర్ హైదరాబాదీ స్లాంగ్ మాట్లాడాలంటే ఎమోషన్ దుబ్బుతారు. సో అప్పుడు కొంచెం తగ్గించి కొంచెం పర్లేదు సైడ్ ట్రాక్ వచ్చి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మామూలుగా మాట్లాడతాం. ఓకే,